నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చింతకుంటవాడ కాలభైరవ ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం. నిర్విఘ్నంగా కొనసాగుతున్న పట్టణ కేంద్రంలో పలు హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా. 17వసారి శబరిమలకు జీ స్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మామిడ మండలం సాంగ్వి గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేసిన పోలీసులు, అభినందించిన గ్రామస్తులు. స్థానిక చింతకుంటవాడ కాలభైరవ ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించామని, రానున్న రోజుల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ఉడేయి నీ కాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని బస్ డిపో, బోయవాడ, బాగులవాడ హనుమాన్ మందిరాలు, పలు కాలనీలో గల హనుమాన్ ఆలయాల్లో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుండి 10-11-2025 రోజు సోమవారం సాయంత్రం మహాపాదయాత్ర జీ గురుస్వామి ఆధ్వర్యంలో 45 మంది స్వాములతో పాదయాత్ర ప్రారంభిస్తున్నామని తెలిపారు. మామిడ మండలంలోని పోలీసులు రోడ్డు మరమ్మతులు పనులను చేశారు. మామిడ మండలం సాంగ్వి ఎక్స్ రోడ్ గుంతలుగా ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు ఎదురవుతున్నాయని తెలుసుకున్న మామిడ పోలీసులు రోడ్డుకు మట్టితో మరమ్మతులు చేయించారు. మరమ్మతులు చేసి రోడ్డును ప్రజలకు సౌకర్యంగా చేసిన మామిడ పోలీసులను పలువురు అభినందించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కొండాపూర్ శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అనగా 10-11-2025 రోజు శ్రీ సంజయ్ శర్మ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు 21 పిండి వంటలు, దీపాలను తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకాశ దీప మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చింతకుంటవాడ కాలభైరవ ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం. నిర్విఘ్నంగా కొనసాగుతున్న పట్టణ కేంద్రంలో పలు హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా. 17వసారి శబరిమలకు జీ స్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మామిడ మండలం సాంగ్వి గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేసిన పోలీసులు, అభినందించిన గ్రామస్తులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.